హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, కూలీ టీజర్ అయితే వచ్చేసింది. సో కూలీ టీజర్ కి అట్లానే వార్ టీజర్ కి పెద్ద వార్ జరుగుతుందని చెప్పాలి, అంటే మూవీస్ రిలీజ్ అయ్యే టైంకి. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. రెండిటికి వార్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ కూలీ టీజర్ కూడా సో చూసుకుంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఏం చెప్తారు? అంటే వార్ 2 టీజర్ వచ్చేసింది, టీజర్ 2 కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ యంగ్ టైగర్ తర్వాత హృతిక్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే సినిమాలో, అంటే ఇటువంటి మల్టీ స్టారర్, అంటే ఒక నార్త్ ఒక సౌత్ కలిపిన మల్టీ స్టారర్ అయితే గతంలో ఎప్పుడెప్పుడో అమితాబ్, రజనీకాంత్ లేదా కమల్ హాసన్ అట్లా వాళ్ళు వచ్చాయేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ నాకు తెలిసి నార్త్ సౌత్ కలిపి వచ్చినట్టు ఇప్పుడు నాకు తెలిసి రాలేదు. మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇట్లా ఒక నార్త్ సౌత్, అంటే ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అయిపోయింది, ఇట్లా వేరు చేయాలని కదా నా ఉద్దేశం. అంటే ఒక బాలీవుడ్ సూపర్ స్టార్, ఒక సౌత్ సూపర్ స్టార్, ఇండియన్ ఇద్దరు సూపర్ స్టార్లు, ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్లు కలిసి చేసింది వార్ 2. సో ఇక్కడ కూలీ రజనీకాంత్ గారిది ఎట్లా అయిపోయిందంటే, దీనికి అసలు టీజర్ కానీ అప్పుడెప్పుడో గ్లింప్స్ వచ్చింది, టీజర్ లేకుండానే రిలీజ్ చేద్దాం. రజనీకాంత్ గారికి అసలు టీజర్తో సంబంధమే లేదు, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీ స్క్రీన్ మీద కనిపిస్తే మనకి ఇంకా మిగతావన్నీ జూజూబీ అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవసరం లేదు అన్నారంట. ఎందుకంటే టీజర్ రిలీజ్ కానీ మళ్ళీ దానికి వేరే ఖర్చు, దానికి ఒక లాంచ్ చేయడం, ఒక లాంచ్ అకేషన్, ఈవెంట్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎందుకులే అనుకున్నారంట. బట్ లోకేష్ కనకరాజ్ గారు మాత్రం అంటే సినిమాటిక్ యూనివర్స్ని ఫాలో అయ్యే, అంటే ప్రతి పాత్ర నెక్స్ట్ సినిమాలో ఏదో ఒక పాత్ర క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒక సినిమాటిక్ యూనివర్స్గా లోకేష్ కనకరాజ్ గారు రన్ అవుతున్నారు. ఇది విక్రమ్ కానీ, అంతకుముందు మన తలపతి విజయ్ సినిమా కానీ అన్నీ కూడా. సో అట్లాంటి లోకేష్ కనకరాజ్ గారి సినిమా ట్రైలర్ లేకపోతే ఎలాగూ? లోకేష్ కనకరాజు సూపర్ హిట్ డైరెక్టర్, ఇంకా సూపర్ స్టార్ రజనీ అంటే ఇంకా తిరిగేలేదు. సో దీంతో పాటు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కాంబినేషన్ ఇందులో ఉంది. ఏంటి, ఒక కన్నడ సూపర్ స్టార్, రియల్ స్టార్ మన ఉపేంద్ర గారు, కింగ్ నాగార్జున గారు, అలాగే బాలీవుడ్ సూపర్ స్టారు ఎవరు అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరూ కూడా వరుసపెట్టి ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి సినిమా, ఇప్పుడు కుబేరాతో నాగార్జున గారు ఒక హిట్ సొంతం చేసుకున్నారు. అలాగే యుఐ అంతో ఉపేంద్ర గారు మరలా చాలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా ఉన్నారు ఎప్పటి నుంచో. అంటే ఏ సినిమా నుంచి కూడా, ఓంకారము ఏ సినిమా నుంచి కూడా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. మరోవైపు అమీర్ ఖాన్ అంటే ఇంకా రీసెంట్గా సితారే జమీన్ పర్తో కూడా ఒక హిట్ సొంతం చేసుకుని ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్గా కూడా ఉన్నారు. ఇంతమంది సూపర్ స్టార్స్ కలయికతో ఒక బిగ్గెస్ట్ ఏషియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుంది. సో అదే ఆగస్టు 14న వార్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే రజనీ గారు ఏజ్కి, ఆ మేనియాకి, ఆ స్టైల్కి తగ్గ సినిమాలాగా అనిపిస్తుంది. ఇప్పుడు జైలర్ కూడా చూడండి, ఒక జైలర్, రిటైర్డ్ జైలర్ ఎలాగ ఉంటాడు, రిటైర్డ్ అయినా కూడా దేశం కోసమే లేకపోతే నిజాయితీగా బతికే ఒక మంచి జైలర్. అట్లాంటిది కొడుకే తప్పు చేస్తే క్షమించడు. అటువంటి మంచి క్యారెక్టర్ సూపర్ హిట్తో సొంతం ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ రజనీకి మరలా ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తే మనకేం అర్థమవుతుందంటే, వాడు నా ప్రాణ స్నేహితుడు, అంటే హీరోయిన్ శృతి హాసన్ తండ్రికి అంటే ప్రాణ స్నేహితులే వాళ్ళ మధ్య జరిగే వారుగా చూపించిపోతున్నారు. దీంట్లో ఎవరెవరు ఉంటారు, మళ్ళీ అక్కడ జరిగే ఆ పోర్ట్ ఏరియాలో, లేదంటే అక్కడ జరిగే ఆ స్మగ్లింగ్, ఆ స్కామ్ విషయంలో 14,400 మంది కూలీల్లో ఒక్కడ ఎవడు ఆ కూలీ నాకు తెలియాలి, నాకు కావాలి అని పేరు సౌబిన్ సోహిర్ ఎవరు, మంచి బాలీవుడ్ స్టార్ ఆర్టిస్ట్ ఆయన పెట్టి ఆయనతో ఒక సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు, ఏది పూజా హెగ్డేతో. అది ఒకేసారి తక్కువ టైంలో కొన్ని మిలియన్స్ వ్యూస్కి వెళ్ళిపోయాయి. జైలర్లో రా నువ్వు కావాలి రా సాంగ్ టైప్లో ఈ సాంగ్ కూడా మంచి క్లిక్ అయింది. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ అక్కడ చూస్తే హృతిక్, ఎన్టీఆర్ వాళ్ళు ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్న సూపర్ స్టార్స్ వాళ్ళు, వీళ్ళందరూ సీనియర్ సూపర్ స్టార్స్. ఒక రజనీ, ఒక కింగ్, ఒక ఉపేంద్ర, ఒక అమీర్ ఖాన్. ఇది చాలదన్నట్టు శృతి హాసన్ కూడా మల్టీ టాలెంటెడ్. ఆమె మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది, సింగింగ్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఉపేంద్ర గారు కూడా ఒక మంచి డైరెక్టర్, అమీర్ ఖాన్ గారు కూడా మంచి డైరెక్టర్. నాగార్జున గారికి డైరెక్షన్ చేయకపోయినా ఏ సినిమా హిట్ అవుతుంది, ఎలా పల్స్ పట్టే తెలిసేంత ఇది ఉంది. ఎందుకంటే కృష్ణవంశీ లాంటి దర్శకులకు కూడా ఇంట్రడ్యూస్ చేసి ఛాన్స్ ఇచ్చిన
ప్రొడ్యూసరు మన నాగార్జున గారు. ఎస్. సో ఇంకా సూపర్ స్టార్ రజనీ గారి కంటే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఇప్పటికీ అదే ఒబీడియంట్గా ఉండే ఒక మంచి నటులు. కాబట్టి ఇక్కడ నలుగురు సూపర్ స్టార్లు, అక్కడ ఇద్దరు సూపర్ స్టార్లు. బట్ అక్కడ లేటెస్ట్ సూపర్ స్టార్లు, ఇది సీనియర్ సూపర్ స్టార్స్. పైగా అక్కడ హిట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అంటే అక్కడ కాంబినేషన్ కూడా ఎంత పవర్ఫుల్ కాంబినేషన్. సో వాటితో కంపేర్ చేయడానికి లేదు, దేనికి అదే ప్రత్యేకం. ఇక్కడ ఇదేంటంటే ఒక కూలీ అనేవాడు ఒక పెద్ద సంస్థలో జరిగే స్మగుల్ని ఎలా ఎదుర్కొన్నాడు. ఆ స్మగుల్ చేసే దానికి కీలక పాత్ర కూడా తన ప్రాణ స్నేహితుడే. మేబీ ఆ ప్రాణ స్నేహితుడు నాగార్జున గారు అయి ఉండొచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఫస్ట్ టైం ఇందులో యాంటీ రోల్ చేస్తున్నారు, విలన్ రోల్ చేస్తున్నారు అన్నట్టుగా బయట టాక్ ఉంది. కింగ్ నాగార్జున గారు కూడా వెర్స్టైల్ యాక్టర్గా రూపాంతరం చెందుతున్నాడు ఆయన. ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు సినిమాలు ఇంకా చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఆల్ వెంకటేష్ గారు, నాగార్జున గారు ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేసినట్టే. ఒక వెర్సటైల్ యాక్షన్కి లేదంటే క్యామియో అపియరెన్స్ అంటారు, అంటే గెస్ట్ అపియరెన్స్ లాగా ఒక పవర్ఫుల్ కీలక పాత్రలు. ఎస్ సార్. అట్లనే ఇప్పుడు ఈ 2 మూవీస్లో సో వారు ఎవరు గెలవచ్చు అంటే మనం ఎవరని చెప్పుకోవచ్చు సార్? అదే అంటాను, దేనికి అదే ప్రత్యేకం. ఇప్పుడు ఇది కూడా కూలీ సినిమా కూడా ఒక ప్రాణ స్నేహితుడు ఉండే వారు, అక్కడ ఒక దొంగకి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తికి మధ్యలో జరిగే వారు. ఎస్. అంత సినిమా పేరు వారు అవ్వచ్చు, కానీ ఇక్కడ కూలీ సినిమా పేరు కూడా అంతర్లీనంగా ఉండేది యుద్ధమే. ఒక కూలీ ఇంతమందిని ఎలా ఫేస్ చేశాడు, ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కాన్సెప్ట్. అక్కడ డైరెక్ట్గా ఒక దొంగకి, ఒక డిపార్ట్మెంట్ వ్యక్తికి, అంటే ఒక మిలిటరీయో సంథింగ్ పోలీస్ సంబంధింగ్ వ్యక్తికి మధ్యలో ఏం వారు జరిగింది అనేది ఒక కాన్సెప్ట్. ఎస్ సార్. మూవీ లవర్స్ కి నిజంగా మంచి మూవీస్ కరెక్ట్ టైంకి. అంటే వరుసగా ఇంకోటి ఏంటంటే ఈ వస్తున్న కమింగ్ వీక్ ఇది శ్రావణ శుక్రవారం, కార్తీక పౌర్ణమి, లాంగ్ వీకెండ్, 3 వీక్ వరుసగా 3 హాలిడేస్. నెక్స్ట్ మీరు అన్నట్టు ఆ 14th కూడా శుక్రవారం, 14 గురువారం ఎప్పుడు అవుతుంది, 15 శుక్రవారం, 16 శనివారం, 17 ఆదివారం వరుస అనమాట మళ్ళీ కదా. సో ఇట్లా వరుసగా అక్కడ మళ్ళీ 14 రిలీజ్ అయితే శుక్ర, శని, ఆది కలెక్షన్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయి చూడండి. థియేటర్స్కి పెద్ద సమస్య. తెలుగులో వార్ 2కి ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈజీగా థియేటర్స్ దొరుకుతాయి. బట్ తమిళ్, మలయాళంలో వార్ 2కి థియేటర్స్ దొరకడం కష్టం బికాస్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీ. సరే కన్నడంలో ఏమైనా దొరుకుతాయంటే అక్కడ మరలా ఉపేంద్ర గారు ఉన్నారు కూలీలో. సో కన్నడలో సౌత్ మొత్తం మీద కూలీకే థియేటర్స్ ఎక్కువ ఉంటాయి, వార్ 2కి తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఎన్టీఆర్ గారి వల్ల దీనికి వస్తుంది. మేబీ ఎన్టీఆర్ గారి వల్ల మిగతా తమిళ్, మలయాళం, కన్నడం కూడా ఎన్టీఆర్ ఫేస్ చూసే థియేటర్స్ ఇవ్వాలి. హృతిక్ రోషన్ గారికి అంత ఇమేజ్ లేదు సౌత్లో. బాలీవుడ్ స్టార్గా తెలుసు, అందరికి తెలుసు, కానీ ఆయన ప్రీవియస్ హిట్ ఏంటో ఏం చెప్తాం. ఎన్టీఆర్ గారికి ఉన్న ఒక దేవరా, ఒక RRR లాంటి హిట్స్ ఏం లేవుగా. సో ఇక్కడ మెయిన్ హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ ఒక స్టెప్ ముందున్నారని చెప్పాలి. అంటే మన తెలుగు వాడని గొప్పగానే కాదు, బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ ఆల్రౌండర్. ఇప్పుడు హృతిక్ రోషన్ మంచి డాన్సరే, ఎన్టీఆర్ మంచి డాన్సరే. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఏ డైలాగ్ అనే చెప్పేస్తాడు. కాకపోతే కూలీకి దీనికి కంపేర్ చేస్తే కూలీలో మేబీ వార్ 2లో ఉన్నంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చేమో హీరోలు ఎవరిది, సీనియర్ హీరోలు కాబట్టి. మిగతా అంతా పోల్చితే కూలీయే వార్ 2 కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉందనే చెప్పాలి. బట్ కంటెంట్ పరంగా చూస్తే రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. అక్కడ పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, హీరోయిన్ లేకపోయినా కంటెంట్ ఉంటే బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు, పెద్ద సూపర్ స్టార్ పెట్టినా కంటెంట్ లేకపోతే సినిమా పోవచ్చు, అది మనం చెప్పలేం. సో మొత్తానికి మీరు అన్నట్టు వారు అయితే మొత్తం పెద్దవారే. సినిమాలో వారు, నెక్స్ట్ రాబోయే వీకెండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వారు. అంటే ప్రేక్షకులు కూడా కనువిందు పక్కన పెడితే ఆ థియేటర్స్ ఎడిట్ చేయడము, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి కత్తి మీద సామే. ఎందుకంటే ఒకవైపు ఎన్టీఆర్, ఒకవైపు సూపర్ స్టార్ రజనీ. ఆల్ ట్రాక్ రికార్డ్. అక్కడ చూస్తే డైరెక్టర్ నుంచి అందరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, ఇక్కడ చూస్తే ఎన్టీఆర్కి అసలు డౌన్ ఫాల్ లేదు, అన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్లే. దానితో ఆయన ఎంత మేక్ ఓవర్ అయ్యాడంటే మనిషి స్మార్ట్గా, స్లిమ్గా అయిపోయాడు. దానికి తోడు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అంటేనే కదా. కాబట్టి నిజంగా మంచివారే. బట్ కంటెంట్ రెండూ బాగుంటుంది అనుకుంటున్నాం, దేనికి అదే సెపరేట్ టేకింగ్లోనే ఉంటుంది అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ.